నమస్కారం. న్యాయ సలహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం చెల్లని చెక్కులు, ప్రోనోట్లు. వీటికి సంబంధించిన మీ సందేహాలు తీర్చడానికి మన స్టూడియోకి వచ్చారు ప్రముఖ న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ గారు. నమస్కారం అండి. నమస్తే. అసలు ప్రోనోట్లు అంటే ఏంటి, వాటిని ఎవరికి రాస్తారు? ఇప్పుడు ప్రధానంగా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే మనీ ట్రాన్సాక్షన్ విషయంలో ఈ ప్రోనోట్ రాసుకోవడం సహజంగా జరిగిద్దండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రామిసరీ నోటు అంటారు దీన్ని. ప్రామిస్ అంటే వాగ్దానం. ఐ ప్రామిస్ యూ అంటే మీ దగ్గర నేను తీసుకున్న మొత్తానికి గాను ఎంతైతే ఉందో అది రుణదాతకి రుణగ్రహీత రాసిస్తాడండి. అంటే మీరు అడిగిన వారికి కానీ మీరు ఎప్పుడైతే అప్పుడు నేను చెల్లిస్తానో, లేదా మీ ఆర్డర్ పొందిన వారికి కానీ నేను ఈ యొక్క అమౌంట్ మీకు చెల్లిస్తాను అనే విధంగా ఒక వాగ్దాన పత్రాన్ని మనం తెలుగులో చెప్పుకోవచ్చు. అయితే దీని గురించి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో దీని గురించి వివరంగా చెప్పబడింది. అయితే ప్రామిసరీ నోటుకి కొన్ని లక్షణాలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు ప్రధానంగా మన ప్రామిసరీ నోటు రాసుకునే విషయంలో కొన్ని అర్హతలు, అంటే ఇచ్చే వ్యక్తి, తీసుకునే వ్యక్తి కొన్ని అర్హతలు ఉండాలి. దానికి సంబంధించిన వివరాలు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో చెప్పబడిందండి. దానికి సంబంధించి సాక్షి సంతకాలు కూడా ఉండాలంటారా? అవునండి, ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ప్రధానంగా మనం చెప్పుకునే విషయంలో ఈ ప్రామిసరీ నోటు గురించి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ సెక్షన్ 2 చెప్పబడింది. దాంట్లో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం మేడం. సార్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి లాయర్ గారితో మాట్లాడండి. రవీందర్ రెడ్డి, హైదరాబాద్ మ్యామ్. అడగండి, మాట్లాడండి. చెప్పండి రవీందర్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి. నేను 1 year బ్యాక్ అమౌంట్ తీసుకున్నాను సార్ మా ఫ్రెండ్ నా దగ్గర. సార్ మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడతారా? తగ్గించింది. హలో, చెప్పండి రవీందర్ రెడ్డి గారు. సార్ 1 year బ్యాక్ మా ఫ్రెండ్ నా దగ్గర అమౌంట్ తీసుకున్నాడు సార్. చెక్ ఇచ్చినాడు. ట్రాన్స్ఫర్ నోట్ ఇవ్వలే కానీ మామూలుగా ఇప్పుడు 100 బాండ్ పేపర్ ఉంటది కదా సార్. అవునండి. దాని మీద సిగ్నేచర్ పెట్టి ఇచ్చాడు. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ అతని దగ్గర క్యాష్ లేదు, తర్వాత అంటున్నాడు. అట్లా అనబట్టి కూడా 6 months అవుతున్నారు. ఓకే, 6 అంటే ఇప్పుడు చెక్ మీద డేట్ ఏమైనా వేసి ఇచ్చారండి? డేట్ ఇవ్వలేదు సార్. ఓకే, ఇప్పుడు మీ సమస్య ఏంటండి? నాకు డబ్బులు రావాలి సార్ అతని దగ్గర. అతని పేరు మీద ల్యాండ్ లేవు, వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉమ్మడి ఆస్తిగా ఉన్నది. అంటే నేను ఈ ల్యాండ్ అమ్మిన తర్వాత ఇస్తా అంటున్నాడు. ల్యాండ్ అతని పేరు మీద లేదు, వాళ్ళ డాడీ పేరు మీద ఉన్నది. వాళ్ళ ఇంట్లో అగ్రి అయితే గానీ వాళ్ళు అమ్మలేరు. అతని దగ్గర నేను ఇంట్లో ఎట్లా రికవరీ చేసుకోవాలి సార్? అవునండి. ఇప్పుడు మీ కేసు విషయంలో వాళ్ళ నాన్నగారి పేరు మీద ఆస్తి ఉందన్నారు కదా, ఆ ఆస్తి ఆయన స్వార్జితమా లేకపోతే తాతల ద్వారా, అంటే పిత్రార్జితం, అన్సిస్టర్ ప్రాపర్టీ? స్వార్జితం ఉన్నది సార్. పిత్రార్జితం కొంచెం ఉన్నది, స్వార్జితం ఉన్నది. అయితే ఇప్పుడు ఈ స్వార్జితం విషయంలో ఎవరికి ఎటువంటి హక్కు ఉండదండి. పిత్రార్జితంలో ఇతనికి వచ్చే వాటా ఏదైతే ఉందో దానిపైన మీకు క్లెయిమ్ చేసుకోవడానికి ఖచ్చితంగా మీకు అవకాశం, అధికారం ఉంది. సో అది లీగల్ గా మీరు చర్యలు తీసుకునే అవకాశం మీకు ఖచ్చితంగా ఉందండి ఆ విషయంలో. ఇప్పుడు పిత్రార్జితం వాళ్ళ గాడ్ ఫాదర్ అయితే కనుక మనకు ఖచ్చితంగా అవునండి, వాళ్ళ గాడ్ ఫాదర్ కనుక పిత్రార్జితం కనుక అయితే ఇతనికి వచ్చే వాటాకు మాత్రమే మీకు అధికారం ఉంటుంది. అంతవరకు మీరు క్లెయిమ్ చేసుకుని మీరు మీ అమౌంట్ మీరు వసూలు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. చెక్స్ చెల్లని పక్షంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి సార్? అవునండి, ఇది చాలా అందరికి వచ్చే డౌట్. న్యాచురల్గా ఖచ్చితంగా ఈ విషయాన్ని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. ఇప్పుడు మన కొన్ని ట్రాన్సాక్షన్ జరిగే విషయంలో కొంతమంది చెక్స్ ఇస్తారు. ఆ కొన్ని అంటే ఇక్కడ ప్రధానంగా ఈ చెక్ ఇచ్చిన వ్యక్తి అతని ఇంటెన్షన్ ఏంటంటే చెక్కుని బౌన్స్, అంటే అతనికి ఖాతాలో అతని యొక్క అమౌంట్ లేదు అన్న విషయం కనుక అతను తెలిసి ఇంటెన్షన్గా ఇచ్చినట్లయితే అది నేరం అండి. అదే కొన్ని అనివార్య కారణాల మూలంగా ఒకవేళ అతని అమౌంట్, అంటే ఒకరికి చెక్ ఇచ్చాడు, పలానా డేట్ నాటి చెక్ ఇచ్చాడు, చెక్ ఇచ్చే సందర్భంలో ఏదో వేరే ట్రాన్సాక్షన్ మూలంగా ఆ అమౌంట్ వేరే వాళ్ళ ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి, అంటే ఇతనికి అనుకోకుండా నాలెడ్జ్ లేదు ఆ విషయంలో, అప్పుడు 6 months లోపు మనం ఎప్పుడైనా సరే చెక్ ప్రజెంట్ చేసుకోవచ్చు. డేట్ వేసిన దగ్గర నుంచి 6 months లోపు ఎప్పుడైనా సరే చెక్ ప్రజెంట్ చేసుకోవచ్చు. ఆ సందర్భంలో ఒకసారి ఉదాహరణకి చెక్ బౌన్స్ అయింది, ఆ విషయం అతను మనం వారలుగా తెలియపరచవచ్చు. బాబు నీ దాంట్లో అకౌంట్లో బ్యాలెన్స్ లేదు, మరి ఇట్లా వచ్చిందని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ అతను కనుక మళ్ళీ అమౌంట్ వేసేసి ఆ చెక్కు సరిపడే అమౌంట్ కనుక విత్డ్రా చేసుకుంటే కేసు ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ అతను ఇంటెన్షన్గా కనుక చేసినట్లయితే అది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ సెక్షన్ 138 and 142 కింద అతని మీద చర్య తీసుకోవచ్చు. అలాగే IPC 420 చీటింగ్ కేసు కింద కూడా అతని మీద చర్య తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇది కేవలం అంటే ఇది ప్రైవేట్ కంప్లైంట్ అండి. ఈ కేసు విషయంలో, జనరల్ చెక్కుల విషయంలో ప్రైవేట్ కంప్లైంట్ ఇది, అంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కేసు పెడతానికి అవకాశం లేదు. సో దీన్ని మనం ప్రైవేట్ కంప్లైంట్, ఒక అడ్వకేట్ని సంప్రదించి
ముందస్తు నోటీస్ ఇచ్చి దాని ద్వారా తద్వారా మనం చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు చెక్స్ వ్యాలిడిటీ 6 months ఉంటుంది అంటారు కదండి. అవునండి. ఇప్పుడు చెక్ బౌన్స్ అయిన తర్వాత కూడా దాని వ్యాలిడిటీ ఎంత వరకు ఉంటుంది అంటారు? ఇంకొక కాల్ రెడీగా ఉన్నారు సార్, మనం ముందు వాళ్ళతో మాట్లాడి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు చెప్పి మీ సమస్య ఏంటో అడగండి. తగ్గించాం మేడం, మా టీవీ వాల్యూమ్ తగ్గించాము. ఓకే అండి, అడగండి. మాది 3 సంవత్సరాల నోట్ అయిపోయింది మేడం. చెప్పండి సార్, కొంచెం గట్టిగా చెప్పండి. 3 సంవత్సరాలు అయిపోయింది మేడం. ఏంటి చెక్కా ప్రామిసరీ నోటా? ప్రావు నోటు మేడం, ప్రావు నోటు. ఓకే, చెప్పండి సార్. చెప్పండి. అది 3 సంవత్సరాలు అయిపోయినాక దాన్ని పరిష్కరించారు, డబ్బులు వస్తాయా రావా మనకు ఆలోచన. ఒకటండి, ఇప్పుడు ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రామిసరీ నోటు యొక్క గడువు కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. అంటే 3 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రామిసరీ నోటుని అది చెల్లదు. అయితే మీ మధ్య ట్రాన్సాక్షన్ బట్టి మీరు అతను అప్రోచ్ అయ్యి పర్సనల్గా, అంటే లీగల్గా కాకుండా మీరు పర్సనల్గా అప్రోచ్ అయ్యి, ఎలాగో డబ్బు తీసుకున్నాడు కాబట్టి మరి కొత్త వేరే ప్రామిసరీ నోటు రాసివ్వమని చెప్పి మీరు రిక్వెస్ట్ చేసి అడగండి. చట్టపరంగా అయితే మీకు అలాంటి అవకాశాలు లేవండి. అని అంటున్నాడండి, నేను నోట్ టైం అయిపోయింది కదా, నీకు చేతని చేసుకోండి అని అంటున్నాడండి. అదే అండి, అంటే త్రీ ఇయర్స్ దాటిపోయింది, చట్ట ప్రకారం కరెక్ట్ కాదు కాబట్టి మీరు మీ పెద్దల ద్వారా అంటే లీగల్గా అంటే అది కొంచెం నిరూపించుకోవాల్సిన బాధ్యత, తర్వాత దాని లిమిటేషన్ ఇవన్నీ కొంచెం కష్టమైన వ్యవహారం, అది కొంచెం ఆలోచించాల్సింది. సో మీ ఏమండి లాయర్ నోటీస్ ఇవ్వకూడదండి? అంటే 3 months అయిపోయింది కదా, అంటే ఊళ్ళో భయపెట్టడానికి అట్లా లేదండి. అది చట్ట ప్రకారం ఏ అడ్వకేట్ కూడా చట్ట ప్రకారం ఫాలో అవుతాడు తప్ప వేరే చట్టాన్ని అతిక్రమించి మేమైనా ఎవరైనా చేయడానికి లేదండి. వీ షుడ్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్. సో అది మీ కేసు విషయంలో అలా జరుగుతుంది. ఇంకో కాల్ రెడీగా ఉన్నారు సార్. హలో, హలో, నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు నారాయణ, ఉప్పల్ నుంచి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం, ఉప్పల్ నుంచి మాట్లాడుతున్నాను. లాయర్ గారితో మాట్లాడండి. నమస్కారం సార్. చెప్పండి నారాయణ గారు, చెప్పండి సార్. ఇప్పుడు మనం అమౌంట్ సపోజ్ రెవెన్యూ స్టాంప్ ఎంత కట్టాలి? 1000 రూపాయలు ఇచ్చి ఎంత కట్టాలి? 1 lakh ఇస్తే ఎంత కట్టాలి? ఇలా ఎలా ఉంటుంది? మంచి క్వశ్చన్ అడిగారండి. సహజంగా ఇది అందరూ అడిగే క్వశ్చనే. ఇప్పుడు మామూలుగా స్టాంప్ యాక్ట్, ఇండియన్ స్టాంప్ యాక్ట్ ప్రకారం ఒక ప్రామిసరీ నోటు మీద 25 పైసలు సరిపోతుందండి. ఇదంతా 1 రూపీ కదా సార్? ఇప్పుడు అదే ఆ విషయానికి నేను చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేది అదే 25 పైసలు అయితే సఫిషియంట్. అయితే మనం ఇప్పుడు 25 పైసలు అనేది అసలు వాడుకలో లేదు కాబట్టి మినిమం అనేది రూపాయి వాడుతున్నాము. కొన్ని అనివార్య కారణాల మూలంగా 25 పైసలు అంటే ఇచ్చినా వ్యాలిడే. అయితే రూపాయి మినిమం అనేది ఇప్పుడు 25 పైసలు అసలు లేదు కాబట్టి రూపాయి వాడుతున్నారు. అయితే మీరు ప్రతి అంటే ఏదైతే ఉందో అంటే ప్రామిసరీ నోటు మీద ఖచ్చితంగా రెవెన్యూ స్టాంప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. లేని పక్షంలో చల్లదు. అవునండి, అది లేకపోతే చల్లదండి. చెప్పండి. ఇప్పుడు 50,000 కు ఇంత లిమిటేషన్, 10,000 కి లిమిట్ అలాగేమైనా ఉందా సార్? అలా లిమిటేషన్ అంటే ఏం లేదండి, ఎంతైనా రాసుకోవచ్చు. ఇప్పుడు 1 lakh ఇచ్చినా 1 రూపీ అంతే సరిపోదు. దట్ ఈస్ సఫిషియంట్ అండి. అయితే ఇక్కడ అనివార్య కారణాల వల్ల సపోజ్ సాక్షులు ఎవరు లేరు, సాక్షి పెట్టించుకోలేదు, అదేమన్నా ప్రాబ్లమా సార్? మరి ఖచ్చితంగా అంటే మామూలుగా ట్రాన్సాక్షన్ చట్టపరంగా అంటే మీరు కోర్టుకు వెళ్ళనంత వరకు మీకు ఇబ్బంది ఏమి ఉండదు. కానీ కోర్టులో రుజువు చేసే సందర్భంలో ఫేక్ డాక్యుమెంట్స్ కూడా సృష్టించే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా సాక్షులు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో సార్, మాకి అమ్మ మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ సందేహం ఏంటో అడగండి. సార్, నా పేరు అన్నపూర్ణ మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము వరంగల్ నుంచి స్టేషన్ కనుపూర్ అండి. చెప్పండి అమ్మా. అయితే మాకు అమౌంట్ తీసుకున్నారండి మా దగ్గర. చెప్పండి అమ్మా. అయితే మన దగ్గర అమౌంట్ తీసుకొని మాకు ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపర్ ఉంటుంది కదా అండి, అవునండి, ఆ ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపర్ మీద అమౌంట్ రాశారండి మాకు. అయితే వాళ్ళు మా దగ్గర తీసుకున్న అమౌంట్ ఏంటంటేను అప్పుగా తీసుకున్నారండి. అప్పుగా తీసుకొని ఏం చేశారంటే కట్టలేక వాళ్ళు మా దగ్గర ల్యాండ్ ఉంది, ల్యాండ్ ఇస్తామని చెప్పి మాకు రాసిచ్చారు. అయితే ఇప్పుడు ల్యాండ్ మేము తీసుకుందామంటేను వాళ్ళకి నచ్చే దారి లేదంట. అంటే ఇది ఈజ్మెంట్ ప్రాబ్లం ఏదైనా ఉంటుందేమో అని చెప్పి మాకు డౌట్ గా ఉందండి. వేరే వాళ్ళ ల్యాండ్ నుంచి మేము దారి వెళ్ళాలి. సో మరి దీనికి ప్రాబ్లం ఎలా అండి? మరి మిగతా అమౌంట్ కట్టి మేము ల్యాండ్ తీసుకోమా, లేకపోతే మేము ఇచ్చినప్పుడు రిటర్న్ చేసేసుకోమా అని చెప్పి అనుకుంటున్నామండి. మీ దారిలో అంటే మీ కేసులో 2 విషయాలు మనం చూసుకోవచ్చు అండి. ప్రధానంగా మీకు ఆ ల్యాండ్ కనుక కన్వీనియంట్ ఉండి దాని పక్కన వాళ్ళు కనుక ఎవరైనా దారి ఇస్తాము అని చెప్పి ఎటువంటి ఇబ్బంది లేకపోతే మీరు చక్కగా ల్యాండ్ తీసుకునే అవకాశం ఉంది. లేదంటే మీరు చట్టపరంగా మీరు వెళ్ళి మీ డబ్బులు మీరు వసూలు చేసుకోవచ్చు అండి మీ దాని విషయంలో.
ఇంకో కాలర్ అండి. అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. హలో హలో న్యాయ సలహాలా అండి? అవునండి. హలో ఇదిగో మేడం, మాది అమ్మ, మీ టీవీ వాల్యూమ్ ఏం చేశారంటే, మీ టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించి మీ పేరు చెప్పి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి అడగండి. మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి. నా పేరు ఎస్ఆర్ అండి. నేను అయితే మా తాతగారు ఏం చేశారంటే, మాకు ల్యాండ్ ఉందన్నమాట. మా ల్యాండ్ ని వేరే వాళ్లకు, అంటే అది మా తాత ముత్తాతల నుండి వచ్చిన ల్యాండ్, దానికి ప్రామిసరీ నోట్ గా చిన్న నోట్ రాసి వాళ్ళకి అమ్మినట్టుగా ఉందన్నమాట. అది అంటే ఎన్నాళ్ళు అవుతుందని రాసేది నోటు? అది ఇప్పుడు దాదాపు ఒక 6-7 years అవుతున్నట్టుంది సార్. ఎవరెవరికి రాశారండి? మా తాతగారు వేరే వాళ్ళకి అమ్మినట్టుగా ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఆ ప్రామిసరీ నోట్ చెల్లుతుందా? మేము మన్మరాన్లం ఉన్నాము. ఇక్కడ ఒకటండి, ఇక్కడ అంటే మీకు అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి అమ్మటం అనే దాన్ని సేల్ అగ్రిమెంట్ అంటారండి. అది ప్రామిసరీ నోట్ అనరు. అయితే మీకు సంబంధించిన ఆ ప్రామిసరీ నోటు, సేల్ అగ్రిమెంట్ అనేది మీకు కన్ఫ్యూజ్ గా ఉంది కాబట్టి, అయితే ఇక్కడ కూడా మనం ఆలోచించాలండి. ఇందాక నేను చెప్పినట్టుగా మీకు అంటే మీ తాతల ద్వారా ఆస్తి ఉన్నంత మాత్రం మన వాళ్ళకి అందరికీ సమాన హక్కులు ఉంటాయి తప్ప ఆస్తి మొత్తం ఒకరికే చెందదు అది. సో ఇప్పుడు ఉదాహరణకి పిత్రార్జితం అయి ఉండొచ్చినప్పుడు మీకు సంబంధించిన వాటా అంటే దాని భాగాలుగా విభజిస్తే మీకు సంబంధించిన వాటాకు మాత్రం మీరు క్లెయిమ్ చేసుకునే అధికారం ఉంటుంది తప్ప మొత్తం అంత ఆస్తికి మీకు అధికారం, మీరే అధికారులు అని చెప్పండి. కాదండి, అవునండి, అవును. వేరే వాళ్ళకి చెల్లించారు గనక, అంటే మా చుట్టాలకు కాదు, మా బంధువులకు కాదు, వేరే వాళ్ళకి అమ్మారు. అది మా వాళ్ళకి ఇప్పుడు మేము 4 అన్నదమ్ములు ఉన్నారు కనుక అది అందరికి వస్తుంది కదా. వేరే వాళ్ళ మీద మేము వేయడానికి ఉంటుంది కదా ఇప్పుడు ఏదైనా సరే. అవునండి, అది ఒకసారి మీరు అది సేల్ అగ్రిమెంట్, ప్రామిసరీ నోట్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ ఉంది కాబట్టి మీకు దగ్గరలో ఉన్న న్యాయవాదిని సంప్రదించి ఒకసారి సలహా తీసుకున్నాం బెస్ట్ అండి. ఇందాక మనం చెక్ బౌన్స్ గురించి మాట్లాడుకున్నాం అండి. అదే బౌన్స్ అయిన తర్వాత చెక్ వ్యాలిడిటీ ఎంత వరకు ఉంటుంది? అలా కాదండి, బౌన్స్ ఎన్నిసార్లు అయినా అవ్వచ్చు అండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక రోజు డేట్ వేసాము, January 1, 2010 నాడు వేసుకుందాం అనుకున్నాను, అది 6 నెలల వరకు వ్యాలిడ్ ఉంటుంది. ఈ 6 నెలల ఎన్నిసార్లు ప్రజెంట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అదే సార్, అంటే ఇప్పుడు 6 నెలల లోపల వేసుకుంటేనే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. అవునండి, అవును. 6 నెలలు దాటిన తర్వాత దానికి వ్యాలిడిటీ ఉండదు. ఒకసారి బౌన్స్ అయిన తర్వాత ఇంకా అది ఎన్ని సంవత్సరాలకైనా అది పనికొస్తుంది అంటారు? కాదండి, ఇక్కడ అదే ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, January 1 రోజు ఒక అతను వ్యక్తి చెక్ ఇచ్చాడు, మనం 5వ తారీఖు ప్రజెంట్ చేసినప్పుడు అది దాంట్లో అమౌంట్ లేదని చెప్పేసి చెక్కు చెల్లంది అని చెప్పేసి మనకి రిటర్న్ వచ్చింది. అది వారలుగా అతను మనం వారలుగా చెప్తాం. చెప్పినప్పుడు అతను కనుక ఓకే మళ్ళీ నేను అమౌంట్ వేస్తాను సార్ అంటే ఓకే, నో ప్రాబ్లం. లేదనుకోండి, అతను వారలుగా చెప్పినప్పుడు మళ్ళీ రెండోసారి మనం ప్రజెంట్ చేయొచ్చు. అట్లా 6 నెలల లోపల ఎన్నిసార్లైనా మనం చెక్ ప్రజెంట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అయితే ప్రతిసారి మనం వారలుగా తెలియపరచడం మన విధి. లేదు అతను ఇంటెన్షన్ గా చేశాడనుకోండి, న్యాయవాది నోటీస్ పంపించాలి. అంటే ఒక్కసారి మనం కోర్టులోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా దానికి వ్యాలిడిటీ ఉంటుంది ఉండదన్న సమస్య. కోర్టులో ఎంటర్ అయిన తర్వాత ఇబ్బంది ఏం లేదండి. అది ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే, చెక్కు అనేది డబ్బులు రిటర్న్ చేయడానికి కాదండి, అతనికి శిక్ష పడుతుంది, నేరం అది. అంటే క్రిమినల్ గా నేరం, అంటే క్రిమినల్ గా అతని మీద మనం చర్య తీసుకోవడానికి అధికారం మనకు ఉంటుంది, అంతే తప్ప దాని మూలంగా అమౌంట్ రిటర్న్ అనేది జరగదు. అది కేవలం ప్రామిసరీ నోట్ ద్వారానే అతనికి సంబంధించిన ఆస్తుల మీద మనం జప్తు కానీ ఇంకేదైనా డిగ్రీ తీసుకొని ఆస్తులు మనం రికవర్ చేసుకోవచ్చు. కానీ చెక్కు విషయంలో మాత్రం అలా జరగదు, అతనికి శిక్ష పడుతుంది అంతే. అది కొన్ని సందర్భాల్లో జరిమానా పడవచ్చు, ఫైన్ పడవచ్చు, లేదా ఆ ఫైన్ సంబంధించి ఆ ఫైన్ లో కొంత అమౌంట్ ఇతనికి ఇవ్వచ్చు. అదంతా అంతే తప్ప ప్రత్యేకంగా అతనికి సంబంధించిన ఆస్తులు మనం తిరిగి పొందడం కష్టం. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరండి? మూర్తి అండి, విజయవాడ నుంచి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ. ఓకే అండి, అడగండి. నమస్తే అండి. మూర్తి గారు చెప్పండి. సార్, ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళది కోఆపరేటివ్ సొసైటీలో చేశారండి. అక్కడ ఏంటంటే ల్యాండ్స్ అవి వీళ్ళు అమౌంట్ తీసుకొని కట్టిస్తా ఉంటారు ఇల్లు. అట్లా మేము ఒక అమౌంట్ ఒక 35,000 అమౌంట్ ఇచ్చి ఒక అతని దగ్గర తీసుకున్నాం సార్ ఇల్లు. ఆయన ఒక 100 రూపీస్ స్టాంప్ మీద రాసిచ్చారు, పలానా ఈ ఇల్లు తాలూకు లోన్ ఏమైనా ఉంటే మీరే కట్టేసుకోండి, నాకు ఇంకేమి ఇది లేదని చెప్పి రాసిచ్చారు. మరి ఇప్పుడు ఆ మిగతా ఇంటి మీద ఏమైతే లోన్ ఉందో అది మేము పే చేసుకునేటట్లు ఉందండి దాంట్లో. ఇప్పుడు 100 రూపీస్ స్టాంప్ మీద అట్లా రాసుకుంటే అది చెల్లుతుందా? ఇది అంటే మీ దాని విషయంలో ఆ కోఆపరేటివ్ సొసైటీ సొసైటీ కొన్ని బైలాస్ ఉంటాయండి, ఆ బైలాస్ ప్రకారం ఫాలో అవ్వాలి.
ఆ బైలాస్ ప్రకారం అంటే అతనికి అమ్మడానికి ఎంతవరకు రైట్ ఉంది, మీకు కొనడానికి మీకు ఎంతవరకు హక్కు ఉంది అనేది ఇవన్నీ ఒక బైలాస్ ప్రకారంగా సొసైటీ, ఇది సొసైటీ రూల్స్ అండి, ఇది వేరు సబ్జెక్టు. సో ఈ విషయంలో మీకు అంటే మీ మధ్య ఉన్న అండర్స్టాండింగ్స్ అవి ఏవైతే ఉంటే ఒక దానికి సంబంధించిన వివరాలు కొంచెం డీటెయిల్స్ అయితే మనం చెప్పగలుగుతాం సార్. అంటే ఇప్పుడు మనకి అతను ఏం చేశారంటే లోన్ పే చేయలేకపోయారు, అతను పే చేయలేక సరెండర్ అయిపోయి మీకు నేను ఎంతమంది అమౌంట్ నాకు ఇవ్వండి మీకు ఇచ్చేస్తాను, దాని మీద లోన్ మీరే కట్టుకోమని చెప్పారు. అది నాకు అర్థమైందండి.